మంచం లేదు, నేను ఒక మంచం లేదని అనకు. దేవుని జ్ఞానాన్ని ఎదిరిస్తాను. ఆయన నాకు ఎంత దోస్త నీకు ఏం తెలుసు అన్నాడు ఒక ఆయన. దోస్తో దిగిస్తా, నేను నిండా ముంచినాక, ముంచక ముందే చెప్పిన నిండా ముంచుతాడని, ముంచక ముందే చెప్పిన నేను నిండా ముంచుతాడని. అట్టెండ ముంచుతాడు, మేము ఎంత దోస్తున్నాం నాకు తెలుసా నీకు తెలుసా అంటాను. నాకు తెలుసా నీకు తెలుసా అట. ఎంత అజ్ఞానం మాటలు, ఎంత అవివేకం మాటలు, ఎంత తెలివితక్కువ మాటలు. ఒక దేవుణ్ణి పట్టుకొని, దేవుడిని భక్తులు చెప్పే మాటలు పట్టుకొని ప్రత్యక్షతలను తృణీకరిస్తే మళ్ళా ఏడిపే. దేవుడు నిన్ను కట్టాలి. దేవుడు కడితే నువ్వు ఎక్కడ ప్రవేశిస్తావట, మళ్ళా తంబురలు వాయిస్తావు, సంబరపడే వారు నాట్యంతో కలుస్తావు. ఎప్పుడు హ్యాపీనెస్ హ్యాపీనెస్. పౌలు భక్తుడు అంటాడు, ఆనందించుడి ప్రభునందు, మరలా ఆనందించుడి అంటాడు. ఆయన తెలుసా, ఎల్లప్పుడూ ఆనందించుడు అంటాడు. ఏది ఆనందం ఏడుంది? ఎంత చెప్పినా అతుక్కోదా లోపల. అసలు లోపల పోయి ఆ మాటలు అనుకో. అసలు ఏడుపున్నోళ్ళకు కూడా అనుకోవా? అసలు నిన్ను అన్ని బాధలు పెట్టే దేవుడే, అన్ని రకాలు దీవించే దేవుడే. ప్రవర్తన అట్లున్నందుకు ఆ ఫలితం, ప్రవర్తన ఇట్లున్నందుకు ఈ ఫలితం. ఎవరి మీద నిందలు మోపొద్దు, ప్రభుత్వాల మీద నిందలు మోపొద్దు, స్నేహితుల మీద నిందలు మోపొద్దు, కన్న తల్లిదండ్రుల మీద నిందలు మోపొద్దు, చేసుకున్న భార్య మీద, భర్త మీద, సంబంధాలు కుదిరించిన వాళ్ళ మీద, పెళ్లి చేసిన వాళ్ళ మీద. వాడు మా బతుకంతా ఆగం చేసిండు అని ఎవరినో అనవద్దు. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు యేసు రక్తంలో కట్టబడితే, నువ్వు బైబిల్ కొనుక్కుంటే, దేవుని ఎదురితే ఆ మాట నీ నోటి నుంచి రావద్దు అసలు. ఆ మాట నీకు దేవుడు దొరికాడు, అన్ని చక్కగా చేసి దేవుడు దొరికాడు. ఆయనకు భూలోకంలో పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడి, అధికారుల మీద కూడా అధికారం ఉన్నది, ప్రభుత్వాల మీద కూడా అధికారం ఉన్నది, శత్రువుల మీద కూడా అధికారం ఉన్నది, పగవారి మీద అధికారం ఉన్నది, ఇంటి పక్కల మీద అధికారం ఉన్నది, ఇంటి అనుకూల మీద అధికారం ఉన్నది, చేను పక్కల మీద అధికారం ఉన్నది. నీ శత్రువుల మీద ఆయనకు అధికారం ఉన్నది, నీ విరోధుల మీద అధికారం ఉన్నది, నిన్ను ప్రభుత్వం చేసే ప్రభుత్వాల మీద ఆయనకు అధికారం ఉన్నది. దానిని ఎలా ఉపయోగించుకోవాలని నీకు అర్థం కావట్లే. దాన్ని ఎలా నువ్వు ఉపయోగించుకోవాలని నీకు అర్థం కావట్లే. అంత పెద్ద ఫ్యాన్ ఉన్నది, అది వేస్తే సగం చర్చికి గాలి పానం హాయిగా ఉంటుంది, కానీ వేయటం రాదు. అక్కడ ఉన్నది అంత ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉన్నది. దాన్ని ఏది ఎక్కితే కీసు ఉంటుంది, ఏది కష్టం ఉంటుంది మనకు తెలియదు. ఆపరేటర్ అక్కడ ఉండాలి, ఆపరేటర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి మనం. ఏది నొక్కితే ఎట్లా స్టార్ట్ చేస్తుంది ముందు ట్రైనింగ్